అమ్మా వద్దమ్మా, నువ్వు నా కోసం నౌకరి వదులుకోవద్దమ్మా. నువ్వు ఇక్కడే ఉండు, నేను పోతాను. బాబు, తల్లిని వదిలిపెట్టిపోతావా బాబు? నేను అడుగు పెట్టిన చోట తల్లికి నిల్వ నీడ లేకుండా పోయింది. నేనెప్పుడు తల్లి లేని వాడిని. నన్ను పోనీ అమ్మా. వద్దు బాబు, నేను వెళ్ళనివ్వను. నువ్వున్న చోట తల్లికే కాదు బాబు, నాలాంటి నిర్భాగ్యులు వందలు వేల మందికి అన్నం పుడుతుంది. వద్దు బాబు. శాంతి, నువ్వు ఇక్కడే అమ్మ దగ్గర కూర్చో. నేను వెళ్ళి డాక్టర్ని. వద్దు బాబు, వెళ్ళొద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నా మాట విను. ఇటు చూడు బాబు, నువ్వు నా బాబువే కదూ? అవునమ్మా, అవును. ఇది నా చెల్లెలు. నీ చెల్లెల్ని నీ కంటికి రెప్పలాగా చూసుకుంటావు కదూ? చూసుకుంటానమ్మా, నా గుండెల్లో దాచుకుంటాను. అంతే బాబు, అంతే నాకు కావాల్సింది. నే పోయే ముందు కాసేపు నీకు తెలియనైన పుణ్యానికి జీవితం అంతా దీనికి అన్నని సంపాదించి పెట్టాను బాబు. నాకు ఈ ఆనందం చాలు బాబు, ఈ ఆనందం చాలు బాబు. బాబు, ఎవరి కోసం ఏడుస్తున్నారు బాబు? మా అమ్మ చనిపోయింది బాబు. అలా చూడు, ఇక్కడే ఎందరి శరీరాలు కాలి మట్టిలో కలిసిపోయి చావుకు ఎవరి మీద పక్షపాతం లేదు. ఎందరో తల్లులు, చెల్లెళ్ళు, అన్నలు అందరూ ఈ మట్టిలో కలిసిపోయారు. ఇవాళ వాళ్ళు, రేపు నువ్వు, నేను, అంత ఈ మాత్రానికే కంటతడి పెట్టుకుంటా. బాబా బాబు, ఈ పకీరు మాటల్ని ఎప్పుడూ మర్చిపో. మనిషిగా బ్రతకాలంటే ప్రతి క్షణం చావుతో తలపడాలి. ఆనందంగా బ్రతకాలంటే కన్నీటిని తొడవటం అలవాటు చేసుకోవాలి. మనస్సు గాయపడితే మనుగడ గట్టిపడుతుంది. కళ్ళు కన్నీరు కారిస్తే కర్తవ్యం దృఢమవుతుంది. లక్ష్యం నుంచి పారిపో. బాధలకి భయపడి పిరికివాడివి కాదు. నష్టపో, కానీ ఎవ్వరినీ కష్టపెట్టకు. ఎదిరించు, కానీ ఎవ్వరికీ వెన్నెప్పకు. గుండెలు రక్తం చెందుతున్నా కమ్మగా నవ్వటం నటించు. నీ మనస్సు నిప్పులు జరుగుతున్నా పక్కవాడి జీవితంలో మల్లెలు పూయించు. నవ్వు బాబు, నలుగురిలో ఒకరివై నవ్వు. నలుగురికి తలమానికమై నవ్వు. ఆ ఆనందం నిన్ను మొకటం లేని మహారాజును చేస్తుంది. నవ్వు బాబు, గట్టిగా నవ్వు. నలుగురిని చూసి నవ్వు. నీ కోసం, నలుగురి కోసం నవ్వు బాబు. నవ్వు, నవ్వు బాబు, నవ్వు, నవ్వు బాబు, నవ్వు, నవ్వేందుకే ఈ జీవితం, నవ్వొక్కటేలా శాశ్వతం. నవ్వేందుకే ఈ జీవితం, నవ్వొక్కటేలా శాశ్వతం. దేవుడిచ్చిన జీవితాన్ని చివరి దాకా మాసిపోని నవ్వుతో నింపేయరా, నవ్వుతో నింపేయరా. నవ్వెందుకే ఈ జీవితం, నవ్వొక్కటేనా శాశ్వతం. కానరాని కారు చీకటి బాటలో పయనించిన లోకమంతా ఏకమై నిన్ను వేరు
దాకా మాసిపోని నవ్వుతో గడిపేయరా నవ్వుతో గడిపేయరా నవ్వెందుకే ఈ జీవితం నవ్వొక్కటేరా శాశ్వతం కళ్ళు మూసి వెళ్ళిపోయి జీవితం ఒక రాక్షసి వెంట నుండి తీసుకెళ్ళే మృత్యువే నీ ప్రేయసి కళ్ళు మూసి వెళ్ళిపోయి జీవితం ఒక రాక్షసి వెంట నుండి తీసుకెళ్ళే మృత్యువే నీ ప్రేయసి నువ్వు వెళుతూ ఉన్న వాళ్లకు పూల పాటలు చూపరా దేవుడిచ్చిన జీవితాన్ని చివరిదాకా మాసిపోని నవ్వుతో సాగిల్చరా నవ్వుతో సాగిల్చరా నవ్వెందుకే ఈ జీవితం నవ్వొక్కటేరా శాశ్వతం దేవుడిచ్చిన జీవితాన్ని చివరిదాకా మాసిపోని నవ్వుతో నింపేయరా నవ్వుతో నింపేయరా కమాన్ క్విక్ క్విక్. చూసారా సార్ ఇది ఈ సరుకంతా దొంగ రవాణా సరుకు సార్. ఈ విజయదంతా లాలూచి వ్యాపారం సార్. అవును సార్. సార్ సార్ మా అయ్యగారు వచ్చి టైం అయింది, కాస్త ఆగండి. వీల్లేదు, ఇతన్ని వ్యాన్ ఎక్కించండి. ప్లీజ్ సార్ సార్. అరుగో మా అయ్యగారు వచ్చేసారు. వస్తారా అని మనకేంటి భయం? దొంగ సరుకు ఎదురుకుండా ఉంది, పోలీసులు కూడా ఉన్నారు. కాసేపు ఆ చెయ్యి తీయి బాబు, తీయి బాబు. సార్ వీళ్ళంతా మన షాప్ను సోదా చేస్తున్నారు సార్. ఏం ఇన్స్పెక్టర్ సార్, సరుకు నాణ్యం చూస్తున్నారా? దానికి ఇంత హంగామా కావాలా? ఇది దొంగ రవాణా చేసిన సరుకు, స్మగుల్. అవును, నిజానికి నా మార్కెట్లో ఉన్నదంతా దొంగ రవాణా సరుకే. కానీ ఇన్స్పెక్టర్ సార్, ఆ రవాణా చేసింది నేను కాదు. ఇదిగో ఇలాంటి పెద్ద మనుషులు పోలీసుల చేత నేను పట్టించాను. పరువుగా అమ్ముకోవడానికి లైసెన్స్ కూడా తీసుకున్నాను. అబద్ధం. సూరి, నా డ్రాయర్ సొరుగులో అడుగున రసీదులుంటాయి, పట్రా. అబద్ధం నీలాంటోళ్ళ బతుకులు దిగురు, నా మాటలది కాదు. సార్ ఇన్స్పెక్టర్, జాగ్రత్తగా చూడండి. ఇవి కస్టమర్స్ రసీదులు, వేలంలో కొన్నట్టు కాగితాలు. ఓకే ఓకే. అవును, 10-15 సంవత్సరాల నాటి పాత రసీదులు కూడా ఎందుకు ఉంచారు? ఆ అవసరం ఉంది ఇన్స్పెక్టర్ సార్. ఆ రసీదులు పాతపడ్డా కానీ దాని వెనుకనున్న కథ ఇంకా పాతపడలేదు. అవి 15 ఏళ్ల నా చరిత్ర. 15 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఒక అమాయకమైన కుర్రాడి చరిత్ర. ఈ పెద్ద మనిషి ప్రారంభించిన ఓ కొత్త కథకి అవి గుర్తు సార్. ఏం గురు, 15 ఏళ్ల క్రితం అన్నయ్య, నీ కోసం భోజనం తీసుకొచ్చాను. అది ఎలా ఉందో నువ్వు చెప్పాలి. నువ్వు వండితే ఇంకెలా ఉంటుందమ్మా? తీయగా అమృతంలాగా ఉంటుంది. అన్నయ్య, నేను రిబ్బన్ కొనుక్కునేదా? వీలేదు, కొంటే 4 కొనుక్కోవాలి. గోల్డ్ ప్యాక్ ఒకటి. ఎవరు దొంగతనం చేస్తున్నావా? లేదండి, మా అన్నయ్య కొని పెడతానన్నాడు.
ఎవడే నీ అన్నయ్య ఈ గొట్టంగడా? పెద్ద మనిషి చిన్న పిల్లని తిట్టడానికి సిగ్గులేదు. నోరు మీ బే, తిట్టడమే కాదు నాలుగు తగలిస్తాను. అడగడానికి నువ్వు దాని అన్నను బే. ఏం కూసావరా దొంగ రాస్కే? మాటలు తిన్నగా రాని, నేను దొంగని కాదు, కావాలంటే డబ్బు కడతా. డబ్బు కడతా? నీ డబ్బుని నిన్ను ఏర్పారేస్తాను బే. ఏమనుకున్నావు? నా మీద చేయి చేసుకున్నావా నిన్ను? కుర్రనాయలా చూడు గురు, ఈవేళ నా రోజు బాగలేదు. దెబ్బ తీసావు, కానీ నా చెల్లి మీద తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇంతకు 10 రెట్లు నీ మీద దెబ్బ తీస్తాను. నీ గుండెల్లో నిద్రపోతా. ఈ విజయ్ పేరు నీకు పేరు కలిగేటట్టు చేస్తాను, చూసుకో. అన్న మాట మీద నిలబడ్డారు ఇన్స్పెక్టర్ సార్. ఆ రోజు నుంచి వీళ్ళ బతుకులు బజారున పెట్టి ఉతికాను. ఈ పిరికి పందల్ని వేటాడి కాలి కింద తొక్కు పెట్టి సరుకు పోలీసులకు అప్పగించి నా వ్యాపారానికి లైసెన్స్ తెచ్చుకున్నాను. ఇలాంటి కుక్కల బతుకుల్ని ఏ క్షణాన పడితే ఆ క్షణాన విజయ్ విజయ్ భయపడకండి ఇన్స్పెక్టర్. చట్టాన్ని ఎదిరించి ఏ పని చేయను. కావాలనుకుంటే వీడిని ఇక్కడ కాదు, మహారాజులాగా వీడింట్లోకి వెళ్ళి పోలీసులకు దొరకకుండా రేవు పెడతాను. ఇన్స్పెక్టర్ సార్, అసలు దొంగ రవాణా సరుకు పట్టుకోవాలంటే గంట స్తంభం వెనక కచేరీ సావిడికి 4వ ఇల్లు, అంటే ప్లాట్ నంబర్ 106, వెస్ట్ మార్కెట్ రోడ్. పట్టుకోండి. మిస్టర్ విజయ్, నిజంగా నువ్వు చెప్పినట్టు అక్కడ సరుకు దొరికితే ప్రభుత్వం నీకు 10%. వద్దు సార్, ఈ కుక్కలు ఖర్చుకొచ్చిన ఎంగిలి కూడా నాకొద్దు. విజయ్ వీరుళ్లాగా బతుకుతాడు, సింహంలా వేటాడి మహారాజులాగా అనుభవిస్తాడు. ఎందుకన్నయ్యా కన్నీళ్ళు? అన్నీ సంపాదించుకున్నాక ఆఖరికి మిగిలేవి కన్నీళ్ళేనమ్మా. ఇక్కడే ఈ వీధిలోనే అమ్మ కన్ను మూస్తూ తను గొప్పవానికి అమ్మను ఆశీర్వదించింది. ఆ రోజు ఏమీ లేదు, అమ్మ ఉంది. ఈవేళ అన్నీ ఉన్నాయి, కానీ అమ్మ లేదు. సర్లే పద. శాంతి, చూసావా నీ పుట్టినరోజుకి ఎవరిని తీసుకొచ్చాను? ఎవరన్నయ్యా? నీ అన్నయ్యకు నవ్వడం నేర్పిన పెద్ద దిక్కమ్మా. బాబా బాబా, శాంతిని చూసావా? నా చెల్లాయి. అల్లా శేఖర్, బాబా, ఇతడు శాంతికి కాబోయే భర్త. త్వరలో నా శాంతి నాకు దూరం అవుతుంది. నా జీవితంలో శాంతి కూడా దూరం అయిపోతుంది బాబా. కానీ కర్తవ్యాన్ని జరిపిన మనశ్శాంతి నీకు దక్కుతుంది బాబు. అల్లా మేలు చేస్తా. వెళ్ళిరా.